చూడండి, ఒక మంచి వార్త కనిపిస్తుంది ఇక్కడ. తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. చాలామంది నేను చూస్తున్నాను కదా, ఈరోజు పిల్లలు కొంత సంపాదన రాగానే, వాళ్ళకి డబ్బులు పెరగగానే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో పెడతాం, ఈ ఓల్డేజ్ హోముల్లో పెడతాం, ఇట్లాంటివి పెరిగిపోతుంది. లేకపోతే ఏం చేస్తున్నారంటే కొంతమంది స్టైల్గా మమ్మీ డాడీకి ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇంకో దగ్గర ఉంటున్నారు. అంటే అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను పెంచుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ జీవితాంతం, అంటే వాళ్ళ చివరి టైంలో నువ్వు అండగా ఉండాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. అంతేగాని ఇలా కొంతమంది అయితే మరీ దారుణంగా ఉంటారండి. ఆస్తి కోసం ఆస్తి తీసుకుంటారు, ఆస్తి తీసుకుని వాళ్ళని బయటికి పంపించేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమారుడు కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని స్పష్టం చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే అమ్మానాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగిపించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణ విస్మరించడమే కాకుండా ఇంట్లో కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడు అయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టేసింది. వివాదం కోర్టు చేరిన నాటికి కుమారుడి వయస్సు 59 ఏళ్ళన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసిందంట. చూసారా, 59 ఏళ్ళే అంట వాడి వయసు. అంటే ఇంత దారుణంగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల్ని చూసుకోవటం ఒక బాధ్యత, అదొక గౌరవం. ఎంతోమందికి అది దక్కదు. కాబట్టి తల్లిదండ్రులని వాళ్ళని చూసుకోవటం ఏదో భారంగా ఫీల్ అవ్వకండి. రేపటి రోజున మీరు ముసలోళ్ళు అవుతారు. ఇంకా ఈ జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఇప్పుడన్నా వాళ్ళని కనీసం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎక్కడ పెడుతున్నారు, నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని రోడ్డు మీద నెడతారు. చూసుకోండి, కర్మ ఖచ్చితంగా వెంటాడుతుంది.